అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఊహించని విధంగా భారత్పై 50% టారిఫ్లు విధించడం జరిగింది. ఇందులో మొదటి 25% టారిఫ్లు ఆగస్టు 7 నుండి, మిగిలిన 25% టారిఫ్లు ఆగస్టు 27 నుంచి అమలవుతాయని చెప్పి ప్రకటించాడు. అంతేకాకుండా పరిస్థితుల ప్రకారము దీన్ని విపరీతంగా పెంచే ఆలోచన కూడా ఉంది అని చెప్పి ప్రకటించడం జరిగింది. గతంలో ఏ ప్రధానులు చేయని విధంగా అబ్కీ బార్ ట్రంప్కి సర్కార్ అని చెప్పేసి అమెరికాలో ప్రచారం చేస్తూ భారత్ మోడీ తన అత్యంత ఇష్టమైన మిత్రుడు అని చెప్పేసి పొగినటువంటి మోడీపై పొగడ్తలు పెట్టినటువంటి ట్రంప్ ఈ రకంగా ప్రవర్తించడం అనేటటువంటిది విస్మయానికి కారణమైంది. ఈ మార్పు పరిణామ క్రమం ఏంటిదంటే పాక్ భారత్ ఈ రెండింటి మధ్యలో ఏదైతే యుద్ధమైనటువంటిది పరిస్థితి వచ్చిందో ఆ పరిస్థితి లోపల అనూహ్యంగా భారత్ పాక్ యుద్ధాన్ని భారత ప్రధాని ప్రకటించక ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పాకిస్తాన్ యుద్ధ విరమణ అనేటటువంటిది ప్రకటించడం ద్వారా, అంతేకాకుండా వాణిజ్య ఒప్పందాల కొరకు మేము భారత్ పాక్ను బెదిరించి ఈ యుద్ధంను విరమణ చేయించాము అని చెప్పేసి ప్రకటించడం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ట్రంప్ దాదాపు 30 సార్లు ప్రకటించినప్పటికీ కూడా భారత్ నుంచి దానికి అనుకూల స్పందన రాకపోవడం అనేటటువంటిది అప్పటి నుండి పరిణామ క్రమము అనేటటువంటిది మొదలయ్యిందనేటటువంటి ఒక అంచనా. దీని తదనంతరము ఉరిమినట్టు బాంబు పడినట్టు ఒకటేసారి అమెరికా అధ్యక్షుడు ఈ అనూహ్యంగా ఈ 50% టారిఫ్ను పెంచడము, అందులో ఏంటిదంటే భారత్ను లొంగ తీసుకునేటటువంటి కార్యక్రమం లోపల అందరూ ఊహిస్తున్నటువంటి అంశం ఏంటిదంటే ఏవైతే 10 ముఖ్యమైనటువంటి కేటగిరీస్ ఏవైతే భారత్ నుండి అమెరికాకు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయో, ఎగుమతులు అవుతున్నాయో అవన్నీ కూడా గుజరాత్, ముంబై కేంద్రంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఐటమ్స్ కానీ, వజ్రాలు, ఆభరణాలు కానీ ప్రధాన అంశాలుగా పేర్కొనబడడం జరిగింది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే కేటగిరీస్ లోపల మొట్టమొదటిది ఏంటిదంటే గుజరాత్ బేస్డ్గా ఉన్నటువంటి వజ్రాలు, ఆభరణాలు, రెండవది హెవీ మెషినరీ, మూడవది స్టీల్ ఇండస్ట్రీ, దాంతోపాటు ఈక్వలెంట్ ఏంటిదంటే ఐటీ అండ్ సాఫ్ట్వేర్. అయితే మొదటి 3 రంగాలు ఏవైతున్నాయో అది గుజరాత్, ముంబై బేస్డ్గా ఉంటాయి. అదేవిధంగా ప్రధానమంత్రికి కానీ ప్రధానమంత్రిని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యాపార వర్గాలు ఏవైతున్నాయో ఆ వర్గాలకు అనుకూలమైనటువంటి రంగాలు. దీని ద్వారా ఏటా దాదాపు ఎగుమతి అయ్యేటటువంటి విషయాలు ఇందులో ఉన్నవేంటిదంటే కేవలము మ్యాక్సిమం ఉంటే ఒక 5-6 వర్గాలు మాత్రం, ఒక 5-6 కుటుంబాలు మాత్రమే దీనికి ప్రధాన పాత్ర వహిస్తున్నవనేటటువంటిది కూడా విషయం. ఈ వర్గాలను ఒత్తిడి చేయడం ద్వారా డొనాల్డ్ ట్రంప్కు ఇంత అవిచ్ఛిన్నమైనటువంటి అవకాశం వచ్చిందా అనేటటువంటిది కూడా ఒక ప్రశ్న. ఈ ఎగుమతులు దిగుమతుల కారణంగా అమెరికాకు దాదాపు 3,80,000 కోట్ల లోటు బడ్జెట్ అనేటటువంటిది, దాన్ని పూడించుకోవడానికి కొరకు కూడా ఈ ప్రయత్నం అనేటటువంటిది ఒక ఉపాఖ్యానము. దాంతోపాటు చమురు అనేటటువంటిది రష్యా నుంచి తీసుకొస్తున్నారు అనేటటువంటిది ఒక ఆరోపణ. అయితే ఇవేవి కూడా నిలిచే వార్తలు కావనేటటువంటిది కూడా ఒక విషయం. ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి విదేశాంగ విధానం ఎటువైపోతుందంటే ఇది మొట్టమొదటిసారిగా రష్యాకు అదేవిధంగా చైనాకు అనుకూలంగా ఆ విధానాలను మార్చుకున్నటువంటి ఉదంతాలు మనకు కనిపిస్తున్నాయి. దాని కొరకే ప్రధాని మోడీ ఇప్పుడు చైనా అధ్యక్షుడితోటి మీట్ అయ్యేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. అంతేగాక ట్రంప్కు మోడీకి చెడే విషయం లోపల కూడా బ్రిక్స్ దేశాల సమావేశం కూడా ఒక కారణమని చెప్పడం జరుగుతుంది. బ్రిక్స్ దేశాల లోపల డాలర్కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని తయారు చేసేటటువంటి అంశాలు కూడా మోడీ పైన కోపానికి కారణమయ్యాయనేటటువంటిది కూడా మరొక చర్చాంశం.